దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు ప్రత్యేకమైన ఒక వర్తమానం చేత దేవుని యొక్క మాటతో మీ ముందు నిలబడ్డానండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా అంటున్నారు: నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు కూడా మీ నిమిత్తము నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ప్రసవ వేదన దైవజనుడికి కలుగుతూ ఉంది. ఎందుకంటే తను నడిపిస్తున్న సంఘాన్ని, లేదా తను స్థాపించిన సంఘాన్ని క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి తీసుకుని రావడానికి, పరిశుద్ధతలోకి నడిపించడానికి, దేవుని యొక్క మార్గంలో దేవుని చిత్తానుసారంగా లోకములో ఆ సంఘమును దేవుని మహిమ కొరకు నడిపించడానికి, ఒక దినాన దేవుని ఎదుట సంఘాన్ని నిలబెట్టడానికి. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ నిమిత్తము నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఆ పై వచనాలు మనం చదువుతూ ఉంటే ఉంది, మీ నిమిత్తము నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని నేను భయపడుతూ ఉన్నా. ఎందుకంటే వారి కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తారు, సువార్త ప్రకటించారు, లేదా రక్షణలోకి నడిపించారు, ప్రయాసపడ్డారు, అక్కడ సంఘాన్ని స్థాపించారు. కానీ ఇప్పుడు ఆ సంఘం మరలా ఎక్కడికి వెళుతూ ఉందంటే మూలపాఠముల తట్టు మరలా తిరిగిపోతుంది. బలహీనమైన వాటి తట్టు. ఇంతకు ముందు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు, వాటిని విడిచిపెట్టి వచ్చారు. మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మూలపాఠముల తట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడతా ఉన్నా. మీ నిమిత్తం నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉంది. ఎందుకంటే వాక్యం చెబుతూ ఉంది, ఈరోజు కూడా అనేక మంది దైవజనులు ప్రయాసపడి కష్టపడి ఆ యొక్క అనేకమైన రీతిగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి చిన్న సంఘాన్నో పెద్ద సంఘాన్నో ఏదో ఒక రీతిగా లోకంలోని వేరు చేసి దేవుని కొరకు ఆ చీకటిలోని వేరు చేసి పాపలను వేరు చేసి దేవుని యొక్క మార్గంలో పరిశుద్ధతలో పెంచుతూ ఉన్నారు. ఈరోజు కొంతమంది మరలా మూలపాఠముల తట్టు మీరు తిరిగినా పర్వాలేదని చెప్తా ఉన్నారు. ఎవరో ప్రైజ్ లాట్ చెప్పారని మనము కూడా ఈ మాట పలకొచ్చు అంటున్నారు. వారిచ్చినది తినకపోతే మరలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా. వాక్యం చెప్తా ఉంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మీరు దానికి దూరంగా పారిపోండి, విగ్రహారాధనకి దూరంగా పారిపోమంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము ఆ యొక్క 15-16 వచనంలో రాయబడి ఉంది, దాని వలన ఉరి వస్తుందట. అపవిత్రమైనది మన ఇంటిలో ఉండడానికి వీల్లేదంటున్నాడు. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళవచ్చు అంటున్నారు, దానిలో పాలు పొందవచ్చు అంటున్నారు, అక్కడ తినవచ్చు అంటున్నారు, తాగవచ్చు అంటున్నారు. కొంతమంది ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇంకా దేవుని కొరకు ప్రత్యేకత ఏమున్నది? చీకటికి వెలుగునకు పొత్తేయండి, బెలియాలకి క్రీస్తుకి, లేకపోతే దెయ్యముల పాత్ర దేవుని పాత్ర ఏమిటి? ఏదో ఒకదాని అందే కదా మనం చేతులు ఉంచాలి. హల్లెలూయా. ఒకే బావిలో నీరు ఆ యొక్క తీపిగాను మధురంగాను ఉప్పు ఎలా చేదుగా ఉండదు కదా, ఏదో ఒక రీతిగా ఉంటుందని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు కొంతమంది చెబుతూ ఉన్నారు, మీరు ఏమైనా తినొచ్చు, ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధం అయిపోతుంది. వాక్యం చెబుతూ ఉంది, ప్రభు బలలో పాలు పొందడానికి అపవిత్రత లేకపోతే అయోగ్యంగా పాలు పొందితే మనం శిక్ష పొందుతామని వాక్యం చెప్తుంది. అటువంటిది అక్కడికి వెళ్ళవచ్చు, తినవచ్చు, ఎక్కడికైనా ఏం చేయవచ్చు అంటున్నా. ఈరోజు ఒక మాట చెప్తున్నా, చాలామంది దీని గురించే పాలు పొందలేనందుకే జీవితంలో కుటుంబంలో నుంచి వెలివేయబడ్డారు, కులంలో నుంచి వెలివేయబడ్డారు, గ్రామంలో నుంచి వెలివేయబడ్డారు. అయినా దేవుని కొరకు రోషము కలిగి నిలబడ్డారు, ఏలియాలాగా, షద్రకు మేషకు అబేద్నెగోలాగా. కానీ ఈరోజు కొంతమంది చెబుతూ ఉన్నారు, తినవచ్చు, తాగవచ్చు, ఏదైనా చేయవచ్చు అని. కాబట్టి ఈరోజు మీరు గమనించాలి, ప్రకటన గ్రంథంలో కూడా మనకి ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ చూడండి, పత్రికల్లో ఎక్కడైనా ఏం మాట్లాడినా ప్రకటన గ్రంథం నేను ఏమంటానంటే సుప్రీంకోర్టు లాంటిది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెళ్తాం, తాలూకా కోర్టుకి వెళ్తాం, జిల్లా కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఈరోజు ప్రకటన గ్రంథం ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. ఈ లేఖనాల్లో పత్రికల్లో ఏ రీతిగా రాయబడి ఉన్నా ఫైనల్గా ఈ ప్రవచన వాక్యములు విని దాన్ని గైకొన్నవాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి అక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, ఆ యొక్క పెర్గములో ఉన్న సంఘము కానీ,
తుయతైరలో ఉన్న సంఘములు ఏం కనబడుతుంది? జారత్వం కనబడుతుంది, విగ్రహారాధన కనబడుతుంది. నా సేవకులకి ఏమని బోధిస్తుందంటే ఆత్మ ఈ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని నా సేవకులను బోధిస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. ఈరోజు కూడా అదే పరిస్థితులు. ఏ సంఘంలో ఏ ఆత్మ ఉంది, ఏ సంఘంలో పవిత్రత, ఏ సంఘంలో ప్రేమ ఉంది, ఏ సంఘంలో వాక్యం ఉంది, ఏది ఎక్కడ ఎలా నడుచుకుంటున్నారు? ఒకటే నేను ముగింపు ఒక మాట చెప్తా ఉన్నా. మీరు చిన్న సంఘముగా ఉన్నా, 10 మంది సంఘంగా ఉన్నా, 100 మంది సంఘంగా ఉన్నా, 1000 మంది సంఘంగా ఉన్నా, మీకు ఒక సేవకుడు ఉన్నాడు, మిమ్మల్ని రక్షణలోకి నడిపించాడు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుని మీరు వెంబడించండి, ఆ కాపరిని మీరు వెంబడించండి. ఎందుకంటే వాక్యం చెబుతా ఉంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 మనం చూస్తూ ఉంటే ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే ఉపదేశకులు 10,000 మంది ఉన్నా ఏమంటే తండ్రులు కొద్దిమందే ఉన్నారు. ఈరోజు యూట్యూబ్లో ప్రసంగిస్తున్న వాక్యాలందరూ కూడా నీ తండ్రి కాదు, వాళ్ళందరూ ఉపదేశకులు. అందరూ మంచిని మనం హత్తుకోవడం, మంచిని మనం స్వీకరించడం, ఏదైనా మనకి ఇష్టం దాన్ని విడిచిపెట్టడం. కాబట్టి నీ తండ్రి మాత్రము నీ కాపరి. నీ కాపరిని వెంబడించాలి. నువ్వు చిన్న సంఘంలో నీవు ఉన్నా, పెద్ద సంఘంలో ఉన్నా, ఖచ్చితంగా నీ సేవకుని వెంబడించాలి. లోకంలో రకరకాల ఆ యొక్క వర్తమానాలు, బోధలు వినబడుతున్నాయి. అపోస్తుల బోధ యందు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం నిలబడాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మన పరిచయం కట్టబడాలి మన ఆత్మీయ జీవితము. కాబట్టి అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరిచి ప్రార్థన చేయటందు ఎడతెగక నిలబడాలి. నువ్వు చిన్న సంఘంలో ఉన్న, పెద్ద సంఘంలో ఉన్న నీ దైవజనుని వెంబడించాలి, నీ కాపరిని వెంబడించాలి, నీ కాపరి స్వరం వినాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకుని పౌలు గారు చెప్తున్నారు. పిల్లలారా, మీ నిమిత్తం నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉంది. నేను పడిన ప్రయాస వ్యర్థమై. ఈరోజు అనేక మంది ప్రయాసపడి ఉపవాసాలు ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి సంఘాలు కట్టుకున్నారు. కానీ ఈరోజు కొంతమంది చెప్తున్న మాటలు మరలా ఎక్కడికి తీసుకుని వెళ్తా ఉన్నాయంటే లోకంలోనికి, మరలా మూలపాఠంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం మన ఫైనల్ జడ్జిమెంట్ అక్కడ ఏం చెప్తా ఉందో వాక్యము దాని విని దాని వాక్యానుసారంగా గ్రంథము చెప్పినట్టుగా ఆ ఫైనల్గా వాక్యం అక్కడ ఏముందంటే మీరు తినవద్దు, నా దాసులకి తినమని బోధిస్తూ ఉంది ఇజబేల్ ఆత్మ. కాబట్టి పెర్గములో, తుయతైరలో ఉన్న సంఘములు ఎలాగ నడుచుకుంటున్నాయి, మనం అలాగ నడుచుకోకూడదని ప్రకటన గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది. ప్రభు మాటలు దీవించును గాక. మీ సేవకుని మీరు వెంబడించండి. అందరికీ వందనాలు.